नहीं वो वर्ड्स बहुत ही अच्छा హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. డే 5 ఈరోజు నిజ్నీ నోవగోరోద్లో. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాం మేము అండ్ తినడానికి కుకింగ్ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ సైడ్ కిచెన్ చూపించలేక మీకు ఈ హాస్టల్లో కిచెన్ ఎట్లుంది అని చూపిస్తాను చూడండి. టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఇంకా కొంచెం తినడానికి, టీవీ చూడడానికి సోఫా అండ్ ఒక ఓవెన్ ఉంది. ఇంకా ఇవి ఇప్పుడే కట్ చేసిన నేను. ఎగ్ రైస్ అయితే చేసుకుంటున్నాం. రైస్ అయితే పెట్టేసిన. ఈ ప్యాకెట్స్ తెచ్చుకోవడం బెటరు, ప్యాకెట్స్లా దొరుకుతాయి కదా అవి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ అన్ని స్టీల్ వెజల్సే ఉన్నాయి, సో కింద అంటుకుంటుంది అనమాట. అండ్ మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయి అన్నమాట. ప్లేట్స్ ఇక్కడ అవి అంతే, ఇంకా ఇక్కడ ఏం లేవు దీంట్లో. ఇక్కడ వెజల్స్, యూటెన్సిల్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి డిష్ వాషర్. అన్నీ యూజ్ చేసుకోవచ్చు మనం, అన్నీ మన కోసమే. అండ్ నేనైతే రోస్ట్ అయితే తాగుతున్నా. అండ్ మేము తెచ్చుకున్న సామాన్ ఇవి. సో మనం తొందరగా తినేసి ఇంకా వెళ్ళిపోదాం అనమాట సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడ పక్కనే అన్నీ బాగున్నాయి. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా హాస్టల్ కానీ అపార్ట్మెంట్ కానీ చూస్ చేసుకునేటప్పుడు కింద మనకి సిటీ సెంటర్ అని రాసింది ఉంటుంది, అక్కడైతే బుక్ చేసుకోండి. నేను ఎక్కువ యూజ్ చేసే యాప్ వచ్చేసరికి అస్త్రోవో అని ఉంటుంది. ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు, నేను యూజ్ చేసింది మీకు చెప్తున్నాను నేను. ఎందుకంటే దీంట్లో మనకు అన్ని డీటెయిల్గా చెప్తారనమాట. ఎక్కడేముంది, మనకు కావాల్సిన ఏమేమి తిరగచ్చు, చుట్టుపక్కల అట్రాక్షన్స్ ఏంది, అవన్నీ వాళ్ళే ఇస్తారు కింద. సో అదొక మనకు బెస్ట్ ఆప్షన్ అని ఉంటుంది. చలో ఇంకా రెడీ, జల్దీ ఫుడ్ చేసుకొని తినేసి వెళ్ళిపోదాం అనమాట. ఎప్పుడైనా బడ్జెట్లో చేయాలనుకుంటే హాస్టల్స్ తీసుకోండి, మీకు కుకింగ్ కావాల్సిన అన్నీ ఉంటాయి. మనకి ఎక్కువ మనీ ఖర్చు అయ్యేది కుకింగ్లోనే, ఫుడ్లోనే. బయటికి వెళ్ళినామంటే మినిమం 500-600 కావాలి. అదే 500 పెట్టి సామాన్ తెచ్చుకున్నాం అనుకో 1 వీక్ వరకు తినొచ్చు. మీరు 1 వీక్ కాకపోయినా 4 days అన్న తినొచ్చు ఈజీగా. అండ్ మొన్న వ్లాగ్స్ ఎట్లున్నాయో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ప్లీజ్. ఎందుకంటే మన వీడియో రీచ్ అవుతుంది. మనం ఇంకా 2Kలోనే ఉన్నాం. 2 years అవుతుంది దగ్గర. ఈ సిరీస్తో మనం 5K లేదా 10K రీచ్ అయిపోవాలని నేను కోరుకుంటున్నా. హలో గాయ్స్, బయట వెదర్ చాలా బాగుంది. ఈరోజు ఎండ కొడుతుంది, బయటికి అయితే వచ్చినాం. ఇది కూడా ఓల్గారే వరేగా అటు సైడా బస్సు. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం? స్త్రెల్కా అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. చూద్దాం ఎట్లుంటుందో, మీకు చూపిస్తాను చూడండి. ఈ బ్యూటిఫుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ క్రూజ్ షిప్స్ వచ్చి అవుతాయి. ఒకవేళ మీరు క్రూజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుండి మీరైతే ఎక్కెళ్ళొచ్చు అనమాట. మేము ప్రజెంట్ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అంటే బస్సులో ట్రావెల్ చేద్దామని. బస్ ఎక్కి అటు సైడ్ వెళ్ళాలి. అంటే మేము ఇటు సైడ్ నేను చూపించిన కదా, బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్కి అటు సైడ్, ఇటు సైడ్ బ్రిడ్జ్కి అటు సైడ్ అనమాట. ఇప్పుడు మేము చూడవద్దు. నిజ్నీ నోవగోరోద్లో కూడా ఫీఫా కండక్ట్ చేసారు, అక్కడనే ఉంది స్టేడియం కూడా. స్టేడియం ఇంకా ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్ చూసుకొని మళ్ళీ ఇటు సైడ్ రావాలి. ఇంకా ఇటు సైడే క్రెమ్లిన్ అవన్నీ ఉన్నాయి. బైక్ కూడా ఉన్నాయి. హలో, మనం బస్సు అయితే ఎక్కేసినాము. ఇక్కడ మనకు అన్నీ ఉన్నాయి చూడండి. టీవీలో ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది. అండ్ మనం ఎక్కగానే ముందే ట్యాప్ చేయాలి కదా. ఎక్కగానే ట్యాప్ అయితే చేయాలి మనము. కొంచెం వెనక్కి కూర్చుందాం, లేదంటే వీళ్ళు వస్తారు, మళ్ళా సీట్ కోసం లేవాల్సి వస్తుంది.
చలో మన స్టాప్ అయితే వచ్చేసింది. స్టాప్కి ముందే ఏంది ఇది? సిఎంఆర్ షాపింగ్ మాల్ అంట. యమగుచియా? అది కంపెనీ పేర్రా? యార్మార్కా. అమ్మ రష్యన్ వచ్చిన మనకి ఇట్లుండే, రష్యన్ రాని వాళ్ళు ఎట్లా వలుకుతారా దీన్ని? చాలా కష్టంగా ఉన్నాయి పేరు. ఇంగ్లీష్లో రాసిర్రు. ఇది వచ్చేసరికి మల్టీమీడియా అన్ని హిస్టరీ పార్క్ ఇదనమాట. దీని లోపల ఎట్లా అంటే మనకి సిటీ మొత్తం వీడియోస్ అన్నీ ఉంటాయి. ఈరోజు బంద్ ఉంది, ఇది ఎందుకో ఫ్రైడే వరకే అనుకుంటా. ఈడ ఉంది కదా, కాదురా ఓపెన్ ఉందిగా. పవన్ తెలియనికి మాత్రమే వీక్ అవుతుంది. ఓపెన్ ఉంది, చూద్దాం లోపలికి వెళ్ళి. దీని లోపల చూడండి, సువెనీర్స్ ఉన్నాయి. ఇది రష్యన్ డాల్, ఫేమస్ రష్యాలో. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ రాసిన అయితే ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో అండ్ ఇక్కడ మనం చూడొచ్చు అనమాట మొత్తము. వచ్చా ఇక్కడ లోపల కూడా ఉంది రాడా. అంటే హిస్టరీ మొత్తం మ్యూజియం, పాత మ్యూజియంలా కాకుండా ఇది కొంచెం టెక్నాలజీ పెట్టేసారు. ఇది చూడండి అంత స్క్రీన్, ఇది వైట్ స్క్రీన్. నచ్చాత్. ఓహో, ఇట్లా బిల్డ్ చేసిర్రు. అది ఇదంతా రాసింది ఉంది చూడండి. ఈ న్యూస్ని నోగోరోది ఎట్లా చేసారు, ఏం చేసారు అని. రీబా అంటే ఫిష్, చేపలు అట్లా అప్పట్లో అట్లా పట్టుకునేది కదా చేపలు. చూపిస్తాను. చేపలు దొరికాయి. నెక్స్ట్ ప్రతి దాని గురించి డీటెయిలింగ్ ఉందన్నమాట పెద్ద స్క్రీన్లో. రాత్రి కూడా బాగానే ఉంది, చీకట్లో క్వాలిటీ. ఓకే 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 బ్రేక్ఫాస్ట్ నేను అడుగు చెప్తాను. చూసినరా ఎంత పెద్దగా పెట్టిరా. ఇది వీళ్ళు వాళ్ళ సిటీ గురించి హిస్టరీ తెలుసుకోవాలి జనాలు అని చెప్పి ఎంత నీట్గా అరేంజ్ చేసి పెట్టిరా చూడండి. ప్రతి సిటీలో ఇట్లాంటివి ఉన్నాయి. ప్రతి సిటీలో రష్యాలో ఇట్లా వాళ్ళది అంటే వాళ్ళ గురించి వాళ్ళు కొంచెం గొప్పలు చెప్పుకోవడంలో ఎక్కువలే, అంటే తెలుసుకోవాలి అందరూ అని మాత్రమేలే. కానీ ఇది ఒక మంచి ఐడియా. మన దగ్గర ఒక సిటీ గురించి ఒక సిటీ ఎవరికి తెలియదు, ఎప్పుడేం ఫామ్ అయింది, ఎప్పుడేం ఉందని. ఇక్కడ చూడండి అంత డీటెయిలింగ్గా మొత్తం ప్రతి దాని గురించి. అప్పటి ఫొటోస్, అప్పటి డ్రెస్సింగ్ స్టైల్, కల్చర్ చూడండి రష్యన్స్ది. ఇది వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఇట్లా ఉంటుంది. మన దగ్గర శారీ అవి ఎట్లనో ఇక్కడ వీళ్ళు అట్లా రాజుల కాలంలో గుర్రాలు వేసుకొని తిరిగేది. ఇంకా చాలా లోపల వరకు ఉంది గుర్రం. వీళ్ళు అంటే ఫ్రీడమ్ ఫైటర్స్లా అనుకోండి ఇక్కడ వీళ్ళకి. ఈ మాల్ అప్పటి నుండే ఉన్నట్టుంది. ఇది
చాలా పెద్దది, చాలా పాతది. ఇదంతా రష్యన్. చూడడానికి ఇంగ్లీష్లో ఉంది కదా, అసలు కాదు రష్యన్ ఇది. ఒక ముక్క అర్థం కాదు కొత్త చూస్తే. ఇన్స్ట్రుమెంట్స్, మనం బయటికి కోమిగా అర్థమైంది నాకు ఈరోజు. ఎంత పెద్ద ఉంది అంటే చాలా పెద్ద ఉంది. అప్పట్లో రష్యన్లో కూడా లెటర్స్ రాసేవాళ్ళు కదా, ఇంకో కర్సివ్ రైటింగ్లో రాసేవాళ్ళు. అప్పుడు ఇతను రాసినంట ఈ లెటర్, అలెగ్జాండ్రీ దుమార్స్ 1858లో రాసిన లెటర్ అది. ఇప్పటివరకు అన్ని పాత చూసినాం కదా, అంటే పాస్ట్ది. ఇప్పుడు ప్రజెంట్ అనమాట. ఇది ప్రజెంట్ ఎట్లుంది అని, ఎంత డెవలప్ చేసింది చూడండి. ఇదే బిల్డింగ్, ఇది చూపించే బిల్డింగే ఇది. దీంట్లోనే అన్నీ ఉన్నాయి. అమ్మ ఎగ్జిట్ వచ్చిందిరా ఫైనల్లీ. అండ్ ద మ్యూజియం పక్కనే షాప్స్ అయితే ఉన్నాయి, అన్ని పాతకాలం సువెనీర్స్. చాలా పెద్దగా ఉంది ఇది, లోపల తిరగలేక సావాలా. మొత్తం అదంతా వీడియో తీస్తే ఇంకా పెద్దగా అవుతుందని చెప్పేసి, మీకు బోర్ కొడుతుందని చెప్పి కొంచెమే తీసిన. లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్, తర్వాత చూడండి వీడియో. సువెనీర్స్ ఉన్నాయి. మాస్టర్ క్లాసీ. తిరిగి కలిసిపోయినా మేము ఉయ్యాలవుతున్నాం. తర్వాత రాదు. అదే మరి దీని తర్వాత ఇక్కడ పక్కన ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ పేరు ఏంది? బేజిల్ తంపి చర్చ్. బేజిల్ తంపి చర్చ్ అంట, అది కాదులే కానీ. అక్కడ కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, అదే రష్యన్ స్టైల్ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. వీళ్ళు కైట్ ఎగరేస్తారు ఇక్కడ, ఎందుకు అర్థమవుతలేదు. ఇక్కడ గేమ్స్ అవన్నీ ఉన్నాయి. ఫుడ్ కోర్ట్ అనమాట ఇది. వాటర్ బాటిల్ తీసుకున్నాం, చాలా దాహం అవుతుంది. ఎంత రాదు వాటర్ బాటిల్? వావ్, వెరీ చీప్. ఈ బాటిల్ చూడండి ఎంత ఉందో. నీళ్ళేరా నిజంగా చూడు, 100 రూపీస్ అంటే ఇది. ఇందాక చూసినాం ఆ ఫౌంటైన్ నీళ్ళే పోసారు ఇలా. బాగున్నాయా? మినరల్ కూడా కావరా ఇవి నిజంగా? అదే ఆ ఫౌంటైన్ వాటర్. రే ఈ సువెనీర్ రా, ఫౌంటైన్ వాటర్. హోలీ వాటరా? ఇదే అనమాట అలెగ్జాండర్ కెథడ్రల్ చర్చ్. లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుందో. వాళ్ళు చూడండి, పని చేసుకురాదు. చాలా పెద్దగా ఉంది చూడడానికి. పైన అంతా గోల్డ్ డోమ్, అది ఒరిజినల్ కాదో కానీ గోల్డ్ డోమ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక గంట కూడా ఉంది, చాలా పాతకాలం గంట ఇది. హలో, నమస్తే అంటయ్యా. ఇక్కడ రష్యన్స్కి ఇండియన్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఒరెన్బర్గ్లో మాత్రం అట్లా లేదు. ఈ గంట చూడండి ఎంత పెద్దగా ఉందో. దాంట్లో కొనియరు మనల్ని, చాలా పెద్దగా ఉంది ఇది. అండ్ ఇది వచ్చేసరికి చర్చ్. చర్చ్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ప్రేయర్ చేసుకునే వాళ్ళు అక్కడ క్యాండిల్స్ పెట్టి ప్రేయర్ అయితే చేసుకుంటున్నారు.
చర్చ్ కట్టించింది అనుకుంటా, అలెగ్జాండర్ రాసింది కింద అలెగ్జాండర్. ఇది వచ్చేసరికి ఓల్గా రివర్. అటు సైడే మనం ఉండేది, మన హోటల్ అటు సైడే ఉంది. అండ్ ప్లోషాది కూడా అటు సైడే ఉంది, అది స్క్వేర్ ఏదైతే ఉందో. అండ్ ఇది బ్రిడ్జ్ మనం నిన్న రాత్రి చూసినాం కదా అది. అండ్ ఇక్కడ చర్చ్ అనమాట. ఇక్కడ బైనాక్యులర్స్ ఉంది ఈ నుండి మొత్తం అక్కడ చూడడానికి. ఇట్లా చాలా ఉన్నాయి, ఇక్కడ ఒక 3-4 ఉన్నాయి అనుకుంటా ఈ నుండి అటు వరకు. చూస్తే చాలా నీట్గా కనిపిస్తుంది, కెమెరాలో కనిపించదు కానీ అది సెట్ అవ్వట్లా ఫస్ట్. కానీ చెవులట. ఫౌంటైన్ షో అవుతుంది, వాటర్ షో అనమాట. నైట్ టైంలో అయితే లైట్స్ ఉంటాయి. రష్యా చూడాలంటే నైట్ టైమే, డే టైం అంతా ఏం బాగుండదు. ఆడ మ్యూజిక్ వస్తుంది. ఈడికి వచ్చినా ఈ ఎవరినబర్గ్ వదలట్లేరు మమ్మల్ని. వీళ్ళు చూడండి ఇంకో అవనీష్ ఇంకా అర్విత అందరూ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే చెక్లవ స్ట్రీట్ స్టేర్స్. ఎంత పెద్దగా ఉన్నాయి, ఏదో తినలో కదా. అజా హలో హలో. తిరుపతి కొండ అంత ఉంది ఇది. కిतना बड़ा है वे? वही तो बोल रहा हूँ. कितने मेटर ఉంటాయి? कितना रहेगा? कम से कम 200 रहेगा और ज़्यादा ही होगा. చాలా ఉన్నాయి ఇవి. क्या पूरा सीढ़ी चढ़ते हुए ब्लॉग लेगा क्या? नहीं नहीं. आए तो मेहनत किया ब्लॉग बनाने के लिए भाई. लाइक शेयर सब्सक्राइब. ये क्या है? ये क्रेमलिन है ना ऊपर? ये इसके बाजू में एंट्री आगे. मतलब ये प्रसाद, ये स्टेयरकेस बोलते हैं, पता नहीं कौन सा. चकलवा स्टेयरकेस है ये. हाँ नहीं, किस कहाँ जाने के लिए स्टेयरकेस? ये ऊपर ना ब्रिज नहर से सिटी में जाने के लिए. అప్పుడే సాల్ అయిపోయింది నాకు. పైకి వెళ్ళి కలుద్దాం. అంటే అది చూడండి కింద ఎంత చిన్నగా కనిపిస్తుందో మనుషులు, కార్లు. సమ్మర్ కాబట్టి అంత పచ్చ పచ్చగా కనిపిస్తుంది, లేదంటే మొత్తం ఎండిపోయి ఉంటుండే. మంచు వైట్గా ఉంటుండే, గ్రీన్ కలర్ కాకుండా. ఇక్కడ ఫోటోషూట్ నడుస్తుంది వీళ్ళది. ఇంకింత పైకి ఎక్కాల. ప్రసాద్, క్రెమ్లిన్ అన్నీ దీని లోపలనే ఉంటాయి. పైకి వెళ్ళి చూద్దాం. ఇది ఎప్పటిదో పాతది, కమ్యూనిస్ట్ యుఎస్ఎస్ఆర్ సింబల్ అది. దాంట్లో ముందే బిల్డ్ చేసి ఉంటారు. పైకి వెళ్ళి తెలుసుకుందాం దీని హిస్టరీ ఏందో. చాలా హైట్లో ఉంది. బాంబు ఇటు సైడ్ అంతా ఒక సిటీ ఉంది కదా, చూడడానికి ఒకలా ఉంది కదా. దీని లోపల రాగానే ఇక్కడ చూడండి మొత్తం ఎంత బాగుందో. ఇక్కడ సైడ్ ఈ స్టాచ్యూ వ్లాదిమిర్. ప్రతి దగ్గర బైనాక్యులర్స్ అయితే పెట్టింది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ప్రతి హైట్ పాయింట్లో బైనాక్యులర్స్ అయితే ఉన్నాయి. ఇతని పేరు పైన స్టేర్ కేస్ అయితే ఉన్నాయి. చకలవ్ స్టేర్ కేస్, చకలవ్ స్ట్రీట్. ఇదేం స్ట్రీట్? అరే ఇదేం స్ట్రీట్ రా? ఇది కూడా అదే ఉంటుంది, చకలవ్ స్ట్రీట్. मिनीना 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 स्ट्रीट है. मिनीना स्ट्रीट अटा. हाँ, इसके मतलब अबे मिनीना स्क्वायर है बे नीचे नाम. हाँ तो स्क्वायर ही होगा. आगे स्ट्रीट है, आगे स्ट्रीट है, ये स्क्वायर है. पावेदी के लिए परेड होगा ये. अच्छा. ఈ సిటీ 1221లో కనుక్కున్నారని చెప్పి స్ట్రీట్ పైన ప్రతి బ్రిక్ దగ్గర ఇట్లా రాసినవి ఉన్నాయి. మొత్తం సిటీ మొత్తం ఉన్నాయి ఇవి. నిన్న కూడా చూసిన. అంతా మోడ్రన్ సిటీలా ఉంది మొత్తం, ఫుల్ మోడ్రన్. అండ్ ఇప్పుడు మనము ఈ ప్రసాద్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. వెంటనే చూడండి
చూద్దాం లోపలికి వెళ్ళి లోపల కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఎట్లుందో. జనాలు చాలా ఉన్నారు ఈరోజు, అంటే వెదర్ బాగుంది కదా దానికి తగ్గట్టు ఇంకా జనాలు కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చి లోపల వచ్చి అడగాలన్నమాట మనకి. Льготные дети от 7 до 13 лет, инвалиды второго disabled people. ఇది అనమాట ప్రైజెస్ లోపలికి వెళ్ళడానికి. $590 అంట పర్ పర్సన్కి, చాలా కాస్ట్లీ ఉంది. పర్ పర్సన్ అయ్యా పూరా ₹590 ఉంది పర్ పర్సన్కి, జస్ట్ ఇందులో తిరగడానికి. చాలా కాస్ట్లీ అది, నడుచుకుంటూ కూడా తిరగచ్చు. ఇంకా మనం బడ్జెట్లో తిరగాలనుకుంటే అన్నీ అవాయిడ్ చేయాలన్నమాట, తిరగడమే. ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి లోపల. చూడడానికి అయితే చాలా బాగుంది. నాకు తెలిసి ఇది రాజుల కోట అనుకుంటా అప్పటిది. పైకి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే పెయిడ్ అది దానికి కూడా. చలో తిరిగి తిరిగి అలసిపోయినాము. మంచి వ్యూ ఉంది ఇక్కడ నుంచి, కూర్చోడానికి చైర్స్, పక్కన బైనాకులర్స్, బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. హౌ యు ఆర్ ఫీలింగ్ బ్రో? వెరీ కూల్. చల్లగా ఉంది వాతావరణం, మస్తుంది. ఎడికెళ్ళి కదా చూడ గౌరవ మొత్తం నా కాళ్ళ కింద. చల్లగా ఉన్నాయి చేతులు. क्या सोचा इसने? ठंडा है हाथ. दिख भी नहीं उसमें। तुझे दोनों साइड का दिख रहा है क्या? थोड़ा मेकअप होता था अच्छा होता. मेकअप तो मैंने भर के पोता है। तभी भी नहीं दिख रहे कहते. मैंने नहीं बोला वो बोला. पता है वही बोलेगा. करी पफ. అది బెంగాల్ నుంచి అనమాట. అయితే మేము కరీపఫ్ అని పిలుస్తాం, దానికి అర్థం కాదు కరీపఫ్ అంటే. আমি বাংলায় বললে কিছু বুঝবে না। अभी बोलो 2-3 वर्ड. नहीं नहीं वो वर्ड्स बहुत ही गंदा वर्ड है। अच्छे वर्ड सीखा बोलते, गंदा वर्ड से सिखा रहे, फिर क्या बोलो? ভালো কথা শিখালে তোমরা শিখো না। আমি তোমাকে ভালোবাসি ফর মাই বেঙ্গালি সাবস্ক্রাইবার্স, ओनली फॉर लेडीज। और सिखाओ, निजी नगर में आके बंगाली सीख रहे हो। एक नंबर कच्चोट छिले। मतलब क्या है उसका? हाँ? मोल म्यूला డాంకీ అన్న ఓకేరా. డాంకీకి హార్స్ క్రాసింగ్ చేసి వస్తారా మ్యూలో? अरे नागिन का वो होता है वो नागिन का अंटा दुश्मन। अच्छे वर्ड सिखा बोल दो, ये वर्ड सिखा रहे हैं। 10 रुपए का कॉइन लिया था क्या टेबल से? ఇట్లుంది కథ దీన్ని. బ్యాంక్ ఎప్పటిదో పాతది, 1945లో ఫైట్ చేసిందంట ఇది. మిగిలింది తీసుకొని వచ్చి పెట్టేశారు. చలో ప్రసాద్ అయితే అయిపోయింది. ఇంకా నిజ్నీ నోగరోద్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయింది, ఇంకొక స్ట్రీట్ మిగిలింది. అది సాయంత్రం పూట వెళ్ళి చూద్దాం మనం అందరం కలిసి. డే టైంలో స్ట్రీట్స్ అంత మజా ఉండవు, లైట్స్ ఉండవు, ఏముండవు, కాబట్టి చిన్న చిన్న బిల్డింగ్స్ అవంతా అట్రాక్టివ్ అనిపించదు. సో వీళ్ళైతే పాపం 2 రోజుల నుంచి చీనే తిరుగుతున్నారు. तो वही बोला 2 दिन से इधर ही घूम रहे बोल के। कुछ है नहीं घूमने को पर ज्यादा, एक ही चीज को बार बार घूम घूम के टाइम पास कर। लेकिन सिटी बहुत अच्छा है। हाँ, सिटी बहुत सुंदर है। कल हमारा तो बहुत ठंड थी, आज अच्छा है। ओरेनबर्ग से कंपेयर किए तो ओरेनबर्ग इधर नीचे ग्राउंड अंडरग्राउंड ये 8-9 फ्लोर बता सकते। उधर उस तरफ ओरेनबर्ग కన్నా చాలా అంటే చాలా బాగుంది సిటీ. ओरेनबर्ग गांव है, विलेज ऐसा ही है सेम. చలో ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము రూమ్కి వెళ్ళేసి కాసేపు రెస్ట్ తీసుకొని. ఇది బయట నుండి ఎంట్రీ, అంటే లోపలికి వెళ్ళాలన్నా కానీ బయటికి రావాలన్నా ఇది. లోపల క్రెమ్లిన్ ఉంది.